పశ్యంతి త్వాం భాగ్యవంతో హి లోకే విశ్వత్రాణాయోద్యతం వెంకటేశం లక్ష్మీ భూమ్యాం పార్శ్వయుగ్మస్థితాభ్యాం ద్వాభ్యాం నిత్యం సేవితం నిత్యబంధుం. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామి సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై కాళీయమర్దన ఘట్టాన్ని ఎంతో చక్కగా తెలియచేస్తూ చక్కనైనటువంటి అలంకృతుడై స్వామి ఈ రోజున మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్య బ్రహ్మోత్సవములు వైఖానస భగవచ్శాస్త్రం ప్రకారంగా చాలా వైభవంగా జరుగుతూ ఉన్నవి. అర్చక స్వాములు సర్వభూపాల వాహనంపై ఎంత చక్కనైనటువంటి అలంకారాన్ని ఈ రోజున చేసి ఉన్నారో మనం వీక్షిస్తూ ఉన్నాం. సర్వభూపాల వాహన తత్వానికి ఈనాడు ఇంత చక్కనైనటువంటి కాళీయమర్దన అలంకారపు తత్వానికి కూడా ఎంత చక్కగా అన్వయం చేశారు అర్చక స్వాముల వారు. సర్వభూపాల వాహనము యొక్క తత్వమే ఏమిటి అంటే సకల భూపాలుర యొక్క గర్వమును ఖర్వము చేస్తూ మొత్తాన్నంతటినీ కూడా నేనే నియమిస్తూ ఉన్నాననేటువంటి తత్వము సర్వభూపాల వాహనంలో ఉన్నది. అందులో విశేషించి ఈ కాళీయమర్దన ఘట్టము కూడా అలాంటిదే. కాళీయుడనేటువంటి ఆ ఫణము యొక్క గర్వాన్ని పరిపూర్ణంగా నిర్మూలించినటువంటి ఆ గొప్ప తత్వమును ఈ రోజున సర్వభూపాల వాహనంపై అలంకృతుడైనటువంటి ఆ గోవిందుడు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ 10 ఫణములతో కూడినటువంటి ఆ సర్పము యొక్క గర్వాన్ని పరిపూర్ణంగా ఆ భగవంతుడు బాలకృష్ణుడు ఎంతో నిర్మూలించాడు అని మనం పురాణం ఎంతో చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ఫణము యొక్క ఆ చక్కనైనటువంటి ఆ పాము యొక్క ఆ సర్పము యొక్క 10 ఫణములు ఏమిటి అంటే ఇక్కడ మనం ఒక తాత్విక దృష్టితో చూడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదుగో ఆ మలయప్ప కృష్ణావతారంలో ఈ రోజున కాళీయమర్దన రూపంలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు కదా. ఆ కాళీయమర్దన ఆ సర్పము యొక్క 10 ఫణములు ఏమిటి అంటే మన శరీరములో ఉండేటువంటి దశవాయువులు ఏవైతే ప్రాణోపాన వ్యానోదాన సమానములు నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అనేటువంటి దశవాయువులు ఏవైతే మన శరీరంలో ఉన్నాయో ఆ దశవాయువులు కూడా ఎలాంటివి అంటే విషమును చిమ్ముతున్నటువంటి ఆ కాళీయుని యొక్క 10 ఫణముల వంటివి ఈ దశవాయువులన్నీ కూడాను. మరి వీటన్నింటినీ కూడా సరైనటువంటి మార్గంలో ఉంచుకున్నట్లయితే భగవద్ అధీనంలో ఉంచినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళి భగవద్ అనుగ్రహంతో మనం ముక్తిని పొందగలుగుతాం. లేదంటే గర్వముతో తొణికిసలాడుతూ పాము ఏ విధంగా అయితే బుసలు కొడుతూ గర్వముతో ఉంటుందో అలా ఉండిపోవలసి వస్తుంది. కనుక మనలో ఉండేటువంటి ఆ దశవాయువులను కూడా పరమాత్మయే ఇదిగో ఈ కాళీయమర్దనుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్మయే శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కూడుకొని ఉన్నటువంటి ఈ గోవిందుడే నియమిస్తూ మనల్ని కూడా చక్కనైనటువంటి ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు అనేటువంటి గొప్ప తత్వము ఈ రోజున ఎంతో చక్కగా సర్వభూపాల వాహన అలంకారములో మనకు తెలియవస్తూ ఉన్నది. అంత గొప్పది మరి ఆ స్వామివారి యొక్క లీలా విశేష రూపాలన్నీ కూడా అలాంటివే. అందులోనూ కూడా తన వారికి కీడు కలుగుతూ ఉంటే భగవంతుడు చూస్తూ ఉండలేడెప్పుడు కూడా. ఆయన ఆ కాళీయుడనేటువంటి ఫణము ఒక కొలనులో ఉండి విషాన్ని విరజిమ్ముతూ ఉంటే తనతోటి గోపబాలురకి తను పాలిస్తూ ఉన్నటువంటి గోవులకి ఎక్కడ ప్రాణహాని కలుగుతుందో అని ఎంతో కోపోద్రిక్తుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఆ కొలనులో ఎలా దూకాడో పోతనామాత్యులు వారు వర్ణన చేస్తారు. కటి చేలంబు బిగించి
పింఛమున జక్కుంగొప్పు బంధించి దోస్థట సంస్పారలమాచరించి చణద్వంద్వం బుగీలించి తత్కుట శాఖాగ్రము మీద నుంచి యురికెన్ గోపాల సింహంబు దక్తటముల్మ్రోయ హ్రదంబులో గుభగుభద్వానంబను నందబున్. ఎంత గొప్పగా వర్ణన చేస్తూ ఉన్నారు. కటి చేలంబు బిగించి తనకుండేటువంటి ఆ కండువాని ఒకసారి నడుముకి గట్టిగా బిగించాడు. దీని సంగతేమిటో, ఈ గర్వమునేమిటో పోగొట్టాలని భగవంతుడు కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు కటి చేలంబు బిగించి పింఛముంజక్కుంగొప్పు బంధించి చాలా చక్కగా తనెప్పుడూ కూడా అలంకరించేటువంటి ఆ పింఛాన్ని కొప్పులో కాస్త గట్టిగా దోపాడు. దూకుతున్నప్పుడు అది ఎక్కడ ఊడి పడిపోతుందో అని. పింఛముంజక్కుంగొప్పు బంధించి దోస్థట సంస్ఫాలనమాచరించి తనకుండేటువంటి శక్తిని ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ తన యొక్క భుజములు తానే ఒకసారి బలంగా తట్టుకొని చరణద్వంద్వంబు గీలించి రెండు కాళ్ళు కూడా ఒక దగ్గరికి చేసి తత్కుట శాఖాగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు. ఒక సింహము వేటాడేటప్పుడు ఆ జంతువు మీద ఎలా ఎగిరి దూకుతుందో అలా కొలనులోకి కాళీయమర్దనుని చెయ్యడానికి, ఆ కాళిని యొక్క గర్వమును కర్వము చేయడానికి కృష్ణ పరమాత్మ దూకాడట. అటువంటి పరమాత్మ యొక్క దర్శనం నేడు చేసుకుంటూ ఉన్నాం. చక్కనైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుదాం.